హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను జొన్న రొట్టెని ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఫస్ట్‌గా స్టవ్ పైన బౌల్‌లో వాటర్ పెట్టుకోవాలి. తర్వాత మనం ఎన్ని రొట్టెలు చేయాలనుకుంటున్నామో అంత జొన్న పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ పిండి బాగా కలుపుకోవాలండి ఫస్ట్. తర్వాత వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి. ఇలా బాగా ఉడకాలండి వాటరు. అప్పుడే పిండి చాలా స్మూత్‌గా వస్తుంది. రొట్టె కూడా మెత్తగా ఉంటుంది. మనం ఈ జొన్న రొట్టె అనేది వాటర్ హీట్ అవ్వడంలోనే ఉంది మెయిన్. ఈ వాటర్‌ని కొద్ది కొద్దిగా ఈ జొన్న పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ కాలుతుందండి వాటర్ వేసినప్పుడు, అందుకే చేతితో కాకుండా గరిటెతో కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ చూసుకొని మనం చపాతీ పిండిలాగా మెత్తగా ఒత్తుకోవాలి. ఇంకా కొద్దిగా వాటర్ పడుతుందండి. ఇంకొన్ని వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ గరిటెతో అనుకోవాలి. ఇప్పుడు వాటర్ సరిపోతాయండి. ఇంత మెత్తగా ఉంటే చాలు. ఇప్పుడు చేత్తో అంటున్నాను. ఇప్పుడు కొద్దిగా కాలుతుందండి. జాగ్రత్తగా చూసుకొని పిండి కలుపుకోవాలి. ఇప్పుడు నేను పిండి మొత్తం చపాతీ పీట మీద పెట్టి ఒత్తుతున్నాను. పిండి బాగా మెత్తగా ఒత్తుకుంటేనే రొట్టె అనేది బాగా మెత్తగా వస్తుంది. సో ఇలా మెత్తగా ఒత్తుకోవాలి పీట మీద. మనము ఏ సైజు రొట్టె చేయాలనుకుంటున్నామో ఆ సైజులో పిండిని సపరేట్ చేసుకోవాలి. చిన్న చిన్న ఉండల్లాగా. ఇలా నేను ఈ సైజులో తీసుకున్నానండి. ఇప్పుడు పొడి పిండిని చపాతీ పీట పైన వేసి ఈ పిండి ముద్దని చేత్తో ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు చూడండి నేను ఎలా పిండిని ఒత్తుతానో. ఇప్పుడు పైన కూడా కొద్దిగా పిండి వేసుకొని ఇలా రెండు చేతులతో జొన్న రొట్టెని తట్టాలండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అసలు రొట్టె అనేది విరిగిపోదు. మనం వేడి వాటర్ని వేయడంలోనే ఉందండి రొట్టె చేయడం అనేది. ఇలా చపాతీ కర్రతో రొట్టె మొత్తం తిప్పుకుంటూ ఒత్తాలి. పీటని తిప్పుకొని ఒత్తుకోవచ్చు. అసలు పిండి ఏం కింద అతుక్కోదండి పీటకి. చాలా ఈజీగా మోగుతుంది. ఎందుకంటే మనం పిండిని సరిపోయేన్ని వాటర్ వేసే కలుపుకొని బాగా మెత్తగా పెట్టుకున్నాం కాబట్టి మనకి పిండి అనేది అతుక్కోదు. ఇలా గరిటెతో రెండు చేతుల పైన వేసుకొని పెనం మీద వేయడమే. పెనం ఆల్రెడీ హీట్ అవుతుండాలండి. హీట్ అవుతున్న పెనం మీదనే రొట్టె వేసుకోవాలి. ఇప్పుడు పిండి కలపగా మిగిలిన వాటర్తో క్లీన్ క్లాత్ తీసుకొని రొట్టె పైన తడపాలండి. మొత్తం వైట్గా లేకుండా చుట్టూ అనాలి. ఇప్పుడు చూడండి రొట్టె ఎంత బాగా పొంగుతుందో. ఇలా చూసుకుంటూ ఎటుపక్క కాలేదు అటుపక్క అటు ఇటు తిప్పుకుంటూ రొట్టెని కాల్చుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు నేను రొట్టెలు చేశాను. చూడండి అన్నీ ఎంత బాగా వచ్చాయో. వీటికి ఏ కర్రీ అయినా చట్నీ అయినా వేపుడైనా సూట్ అవుతుందండి. వెజ్ నాన్ వెజ్ ఏదైనా బాగుంటుంది. నేను మెంతికూర పప్పు, పచ్చిమిర్చి, టమోటా చట్నీ చేశానండి. చాలా బాగుంటుంది.